సో హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగుడి వ్లాగ్స్. మా బావ అయితే అల్లం వెల్లిగడ్డలన్నీ ఇంకా ఏంది ఎల్లిపాయలన్నీ తోలు తీస్తుండు. మా పక్కన అయితే బుడ్డోడు అయితే ఫుల్ సతాయిస్తుండు. ఏం లేదు, ఇదే పేస్ట్ చేసుకోవడానికి అన్నమాట. పేస్ట్ చేసుకొని మనం మటన్లో వేసుకోనికి. సో ఈరోజు మన బుడ్డోంది అయితే ఏంది 21st డే సెలబ్రేషన్ చేస్తున్నాం. సో అందరం అయితే ఫుల్ పనుల మునిగిపోయి ఉన్నాము. మా అన్నయ్య కొండి అల్లంది తోలు తీస్తుండు, మా బావ అయితే ఎల్లిపాయలది తోలు తీస్తుండు. బాగా కష్టపడుతురు కష్టజీవులు. ఇంకా మా అక్క మా అమ్మ అయితే పొరగాన్ని అయితే పైన స్నానం చేపించి ఎండలో కాసేపు కూర్చోబెట్టిరు. నెక్స్ట్ ఇదైతే మొత్తం క్లీన్ చేయాలన్నమాట మనం ఈరోజు. మొత్తం గలీజ్గా ఉంది, అంటే పక్కన వంట గింట చేయడానికి. ఆల్రెడీ కొంచెం చెత్త మొత్తం తీసి పక్కన వేసేసినాం. ఇంకా కొంచెం అయితే ఉంది చెట్లు గిట్లు. ఇంకా పేస్ట్ పట్టేద్దాం. ఫస్ట్ అయితే పేస్ట్ పట్టి తర్వాత అయితే క్లీన్ చేద్దాము. ఇంకా పేస్ట్ అయితే మ్యాక్సిమం అయిపోయింది, మొత్తం పట్టేసినాము. ఇంకా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చేస్తే పని కూడా రపరప అయిపోతుంది. మనకు కూడా జర టెన్షన్ ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఇంకా సాఫ్ చేసే పనులు అయితే కూర్చున్నా. ఇవి పీకుతున్నాం, ఎంత పీకినా వస్తలే తినమా. సో పార తీసుకొని చెక్కేయాలి ఇప్పుడు. పార తీసుకొచ్చి చెక్కేస్తా. సో గైస్, పార తీసి అయితే నేను మొత్తం చెక్కేస్తున్నా. ఇంకా చెక్కేసిన అన్నమాట. చెక్కేసిన తర్వాత అయితే రిజల్ట్ అయితే ఇట్లుంది మొత్తము. ఇంకా మొత్తం అది ఉన్నది కూడా క్లీన్ చేయాలంటే మన దూల తీరిపోతుంది. సో మనకు ఎంత అవసరమో అంతవరకు చెక్కేసినాము. ఇంకా కొంచెం చెత్త ఉంది లైట్గా, అది తీసేస్తే ఇంకా శుభ్రం అయిపోతుంది. ఏం లేదు, జస్ట్ వంట చేసుకోనికి, ఇంకా మేకను కట్ చేయడానికి, వంట చేసుకోనికి అన్నమాట. ఈ జాగా క్లీన్ అయిపోయింది, గార్డెన్ మొత్తం. ఇంకా రేపు వంట చేయడానికి ఆ ప్లేస్ ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా అదే పెద్ద పని మనకి. మొత్తం అయిపోయింది ఇంకా. సో గైస్, వర్క్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంకేం పని లేదు పెద్దగా. మా బుడ్డోడు కోసం అయితే బట్టలు తీసుకొని అయితే బయటకు వచ్చినాము. సో మంచి బట్టలు తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా రైట్. మరి వీడియో అయితే లైక్ చేయకుండా అయితే పోకండి. బాయ్.